కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు రైతులు తక్కువ ధరకు దళారులకు ధాన్యం అమ్ముకొని నష్టపోతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హరీష్ రావు ఉన్నప్పుడు రైతులకు ఇలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. నిన్న మొన్న కురిసిన అకాల వర్షాల కారణంగా సిద్దిపేట మార్కెట్ యార్డులో ధాన్యం తడిచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సూచన మేరకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి మార్కెట్ యార్డును సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి గింజను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, మార్కుఫెడ్ అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులెవరూ అధైర్యపడవద్దని బీఆర్ఎస్ పార్టీతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటారన్నారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా వెంటనే తమకు తెలియజేయాలని వారికి భరోసానిచ్చారు.